షాలో ప్రైజ్లా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షం పకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఇక్కడ ఏలియా మనవలే మానవ స్వభావం గల మనిషి. అతడు వర్షం పడకూడదని ప్రార్థించగా 3 సంవత్సరాలు 6 నెలలు భూమి మీద వర్షం పడలేదు. మనం ఆలోచన చేస్తే ప్రార్థన యొక్క శక్తి మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, నిష్కపటమైన ప్రార్థన, విశ్వాసమైన ప్రార్థన ద్వారా అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం. కాబట్టి ప్రార్థనలో మనకి శక్తి అవసరం. మనుషుడైన ఏలియా ఆయన కూడా మనవలే ప్రార్థించాడు. ఒక మానవుడు ఎలాగైతే ప్రార్థన చేస్తామో అలాగే ఆయన కూడా ఒక మానవుడే మనలాగే ప్రార్థించినప్పుడు దేవుడు విన్నాడు. అంటే ప్రార్థన చేసినప్పుడు దేవుడు వినే దేవుడిగా ఉన్నాడు. ఆ ప్రార్థన ఎలా చేయాలి? విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఏలీ గారు మనం చూస్తే విశ్వాసంతో ఆయన ప్రార్థన చేశారు ఏలియా. అలాగే మన ప్రార్థన కూడా నిరంతరము మనం ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. అందుకనే మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకం గలదై బహుబలము గలదై ఉంటుంది. అంటే నీతిమంతుల యొక్క ప్రార్థన బహుబలం గలదై ఉంటుంది. అంటే దేవుడు అద్భుతాలు ఆ ప్రార్థన ద్వారా చేయగలుగుతాడు. దేవుడు ఆ ప్రార్థన ద్వారా సమాధానం ఇస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేయండి అంటాడు, విసుకక ప్రార్థన చేయండి. కాబట్టి ప్రార్థన ద్వారా పరిస్థితులు మారగలుగుతాయి. అందుకని యెర్మీయా గ్రంథకర్త అంటాడు కదా, 33:3 అంటాడు, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను. కాబట్టి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఉత్తరం ఇస్తాడు. భూలోకంలో జరిగే పరిస్థితులన్నిటి వైపు చూసి మనము బాధపడి చింతించి భయపడే కన్నా దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తామో దేవుడు సమస్త పరిస్థితులు కూడా మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు. అందుకని ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. ఆయన ప్రార్థించగా 3.5 సంవత్సరాల వర్షము భూమి మీద పడలేదు. మళ్ళీ ప్రార్థించగా భూమి వర్షం ఇచ్చింది, తన పంటను కూడా ఇచ్చింది. అటువంటి భాగ్యము ప్రార్థన ద్వారా మనం విజయాలు పొందుకోగలమని విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీతిమంతుని యొక్క ప్రార్థన బహుబలము గలదై ఉంటుందంట. అటువంటి ప్రార్థనాత్మ దేవుడు మీకును మీ కుటుంబాలకు అనుగ్రహించి ప్రార్థన ద్వారా పరిస్థితులు మార్చే రీతిగా దేవుడు కార్యాలు జరిగించి సహాయం చేయనుగాక. దేవుడు